వలపులో ఈనాటికి కరిగిపోయా నీ కోసమే ఇస్తాను నీ కోసం ప్రేమ కానుక కలిసి జంటగా ఒక ఉంటాను అని జంటగా తడబడి. రా ప్రేమ కానుక కలిసి ఉంటాను అని తడబడి. ఆపుతారా మీ కచేరీ? అలాంటిదేమీ లేదు. మీరేంటి సార్, మేమేదో సూపర్ సింగర్ లో లాగా పాడుతున్నాము, మీరేంటి సార్ ఆపేశారేంటి సార్ మీరు? అలాంటిదేమీ లేదంటున్నారు. అలాంటిదేమీ లేదా సార్? ఈ సిచ్యువేషన్ కి ఈ పాటకు సంబంధమే లేదు కదా. వేరే పాట పాడదామా? గువ్వొచ్చి గూటిలోన దాచిపెట్టి దాచిపెట్టి. మేడం మీరు కూడానా? నిజంగానే అలా నాకు నిధికి మధ్య ఏం లేదు. మేమెక్కడ నిధి గురించి మాట్లాడాం? మేడం ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, నేను తప్పుగా అనుకోను. కర్ణ, నాకు తెలుసు ఇది తమాషా చేసే విషయం కాదని, కానీ ఎలాగైనా నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నావు అంతే. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? మీరూరికే ఏదో అనుకుంటున్నారు. నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్న దానికన్నా ఎక్కువగా నేను నిన్ను చూశాను కన్నా. నీ ముఖంలో నీ మనసులో ఏముందో నాకు అర్థం కాదంటావా? నువ్వు ఒక రకంగా శ్రీగంధపు చెక్కలాంటి వాడివి కన్నా. వేరే వాళ్ల కోసం జీవితాన్ని అరగదీసుకుంటూ సుగంధాన్ని పంచుతావు. చూడు, నీకు అర్థంగి రావడానికి ఇదే సరైన సమయం. చచా, అలాంటిదేమీ లేదు. నేను ఇలా సంతోషంగా ఉన్నాను. వేరే వాళ్ళ సంతోషం కోసం మన సంతోషం త్యాగం చేయడం అర్థం ఉండదు. ప్రేమంటే ఇవ్వడం మాత్రమే కాదు, పొందడము నేర్చుకోవాలి. నీకు అవసరం చాలా ఉంది. ప్రేమంటే పెళ్లి మాత్రమే కాదు కదా. పెళ్లి కాకపోతే మనకు పరిపూర్ణత కూడా లేదుగా. మనసు ఆగినా వయసు ఆగదు, సమయం జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మిగిలేది కలిచివేసే జ్ఞాపకాలే. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు నువ్వు. ఆలస్యం కాకముందే ముందు నువ్వు నిధితో నీ మనసులో ఉన్న విషయం మొత్తం అంతా చెప్పే. నా మనసులో ఉన్నది నిజంగానే చెప్పేనా? నిధి అర్థం చేసుకుంటుందా? ఇలా ఎవరెవరో పంపిన గిఫ్ట్స్ తీసుకోవడం సరికాదు. ఏదో హై స్కూల్ పిల్లల గిఫ్ట్ ఇస్తే లవ్ వచ్చేస్తుందా? దొంగ సార్ మీరు. ఇంతకాలం నేనే మీ వెనుక పడ్డా ఏం తెలియనట్టు నటించారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి ముద్దు ముద్దుగా ఉడుక్కోవడం నాకు అర్థం కాలేదనుకున్నారా? ముద్దు, కొంతమందిని తమను తాము చాలా బుద్ధిమంతులు అనుకుంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవ్వరికి తెలీదని అనుకుంటుంది కదా, అలా. కానీ చెల్లి ఎంత గొప్పదైనా అక్కని ఏమార్చడం కరెక్టా ముద్దు? నన్ను నేరుగా కొట్టే బదులు ముద్దు ముద్దు అని గుద్దుతున్నట్టుంది. తన బాయ్ ఫ్రెండ్ ఎవరో నాకు తెలిసిపోయిందని చెప్పు ముద్దు, చెప్పు. అక్క, ఛాన్సే లేదు. కావాలంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలని లెక్క పెట్టానని చెప్పు, నమ్ముతాను. కానీ నా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందని ఊరికి బురుడి కొట్టించుకో. బురుడి కొడితే ఎవరు నమ్మరని నాకు బాగా తెలుసు. అందుకే ప్రూఫ్ తోనే వచ్చాను. నాకు తెలుసు, ఏదో ఏఐ ఫోటో పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావు. నేను అలాంటి వాటికి బెదిరే అమ్మాయినే కాదు. నీ బాయ్ ఫ్రెండ్ పేరు కేతో మొదలవుతుంది కదా. రెండో అక్షరం ఏ. అయ్యో,
కన్నా సరే తెలిసిపోయిందా? KA. మళ్ళీ తర్వాత ఆ తర్వాత ఆ. కృష్ణ కృష్ణ అంటే అక్కకి నిజంగానే తెలిసిపోయిందా? దేవుడా, తను చెప్పే ముందు నేనే అవునని ఒప్పుకుని మర్యాద నిలుపుకుంటే మంచిది. కన్నా సార్, సారీ, మీ పర్మిషన్ లేకుండా మీ పేరు చెప్పేస్తున్నాను. రాధిక వస్తావా లేదా చాక్లెట్ నేనే మింగేస్తా. హా, వచ్చేసాను. చాక్లెట్ ఉందని నాకు ముందే చెప్పాలి కదా నువ్వు. ఇప్పుడు నువ్వు వచ్చింది నా కోసమా లేక ఈ చాక్లెట్ కోసం? నీ చేతిలో ఉన్న ఈ చాక్లెట్ కోసం. హ, ఎప్పుడు చాక్లెట్. ఈ అన్నయ్య మీద కన్సర్న్ ఉందా నీకు? అంతా ఉంది ప్రస్తుతం ఈ చాక్లెట్ మీద. ఆ, నీ ప్రొఫెసర్ లవ్ స్టోరీ ఎక్కడ దాకా వచ్చిందో చెప్పలేదు. చెప్పడానికి ఇంకేమైనా ఉంటే కదా. అంటే తను ఇప్పుడు వేరే అబ్బాయితో కమిట్ అయిపోయింది. వాట్? వేరే అబ్బాయితోనా? బట్ ట్రూ లవ్ అన్నావు. ఏయ్, ఏమైంది నీకు? కూర్చో. అదెలా ఇంత త్వరగా లవ్ చేంజ్ అయిపోతుంది? ఏయ్, ఊరుకో అన్నయ్య. ఎంతకాలం లవ్ లో ఏకపాత్రాభినయం చేస్తూ ఉంటారు. తను అన్ని రకాలుగా సిగ్నల్ ఇచ్చింది, అందరినీ ఎదిరించింది, తను ఎన్నో ప్రయత్నించింది, కానీ ఆ మనిషి తిరిగి చూడనే లేదు. తనకే చిరాకొచ్చింది, అందుకే తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. తన కోసం పగలు రాత్రి ఒకడు ఎదురు చూశాడు, వచ్చాడు, ప్రపోజ్ చేశాడు. తన హార్ట్ కి ప్రేమ కావాలనుకుంది, ఇచ్చాడు, కమిట్ అయ్యారు. స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పాలంటే తన పేరు వేరొకరి పేరుతో రిజిస్టర్ అయింది. అయినా తను ఆ ప్రొఫెసర్ కి ఒక్క మాట చెప్తే బాగుండేది. ఏం లేదు, నిన్న ఓ ఆటో వెనుక రాసుంది, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళతో ఉంటే ఎక్కువ సంతోషమంట. మనం ఎవరిని ప్రేమిస్తామో అంతకన్నా ఎక్కువ మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళే మనకి ఎక్కువ సంతోషాన్నిస్తారంట. ఈ మాట ఎవరు చెప్పారో తెలీదు, బట్ వాళ్ళ తల్లో ఏముందో నేను చెక్ చేయాలి. చేతికి చిక్కితే ల్యాబ్కి తీసుకెళ్లి టెస్ట్ చేస్తాను. అరే, నువ్వెందుకు ఎంత బాధపడిపోతున్నావు అన్నయ్య? పాపం అనిపిస్తోంది ఆ ప్రొఫెసర్ మీద. ఓహో, అలాగైతే నీ కథలో నువ్వేమైనా మా ప్రొఫెసర్ ప్లేస్ లో ఉన్నావా? నాకదంటే ఏంటి అర్థం? ఊరికే ఏవో అనుకో. హా, అర్థమైంది. ఏంటి అర్థమైంది? అన్నా చెల్లెళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ముందు అది నాకు అర్థం కావాలి. ఏం లేదు, అన్నయ్యకి నీతి కథ చెప్తున్నాను. నువ్వా? దీని నీతి కథలు వినకు కర్ణా, నీ తల చెడిపోతుంది. వెళ్ళి రెడీ అవ్వు, గుడికి వెళ్ళాలి. ఇప్పుడా? ఇప్పుడు కాదే, రేపే వెళ్ళాలి. ప్యాక్ చేసుకో, అక్కడ అందరూ రెడీగా ఉన్నారు. చూడు, మర్చిపోయాను. నువ్వు టిఫిన్ లంచ్ అన్ని కరెక్ట్ గా తిను, ఇంట్లో అంతా జాగ్రత్త. ఏంటి ఏంటి? నీకే చెప్పాను. అంటే వీళ్ళను మారిగుడికి కన్సిడర్ చేయలేదా? నువ్వేంటి అలా చూస్తూ నిలబడ్డావు? త్వరగా రెడీ అవ్వు, బయలుదేరాలి. ఇల్లంతా జాగ్రత్తగా చూసుకో. బాయ్. ఏంటి వీళ్ళు కావాలనే మాట్లాడుతున్నారా లేక మన టైమే బాగాలేదా?